ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ ముగిసింది కేటీఆర్ది. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కు వరుస ప్రశ్నలు సంధించింది ఏసీబీ. హైదరాబాద్ ఫార్ములా రేసు ప్రతిపాదన ఎవరిదంటూ కూడా ప్రస్తావించి ఆ తర్వాత ప్రశ్న వర్షం కురిపించింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేటీఆర్ కి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ లో 7 గంటల తర్వాత దాదాపుగా సుమారు 7 గంటల పాటు ఆయనకు విచారణ జరిగింది. విచారణ అయిన తర్వాత మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి పెట్రీషియా ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరిగింది, ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది తెలుసుకున్నప్పుడు చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఆల్ రైట్ మరి కాసేపట్లో పెట్రీషియా లైవ్లోకి రాబోతున్నారు. లైవ్లోకి వచ్చి ఆ డీటెయిల్స్ వివరించబోతున్నారు. విచారణ అయితే ముగిసింది. ప్రశ్నల వర్షం కురిపించింది ఈరోజు ఏసీబీ. ఇటు మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి ఈ కార్ రేసు కేసులో త్రైపాక్షిక ఒప్పందం ఎప్పుడు జరిగిందంటూ ప్రశ్నించింది. దాంతోపాటు ఎన్ని సీజన్స్కి ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎన్ని సీజన్లకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ప్రశ్నను సంధించింది. దాంతోపాటు ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ బాధ్యత ఏమిటి అంటూ, అంటే హెచ్ఎండిఏ పాత్ర ఏంటి, దాంతోపాటు హెచ్ఎండిఏతో పాటు సంబంధిత శాఖలకు సంబంధించి కూడా ప్రశ్నించారు. ఆర్థిక శాఖకు సంబంధించి ఎందుకు సంప్రదించలేదు, లేకపోతే వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ ఎంసీసీ అంటే మోడ్ ఆఫ్ కాండక్ట్ దీనికి సంబంధించి అది ఉన్నప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, ఇలా అనేక ప్రశ్నలు సంధించింది. దాంతోపాటు సీజన్ 9 రేసులో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎందుకు ఈ ప్రశ్నలు సంధించిందంటే కనుక మాకు నష్టం వచ్చింది, భారీగా స్టేట్కి నష్టం వచ్చిందంటూ హెచ్ఎండిఏ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోని ఈ ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు సీజన్ 10కి ట్రై ఒప్పందంలో, అంటే ఈ ముగ్గురికి సంబంధించి ట్రై ఒప్పందంలో ఉన్న ఏసీ నెక్స్ట్ ఎందుకు బ్రేక్ చేసింది అంటూ కూడా ప్రశ్నను సంధించింది. ఇక్కడ ఒక మాట ఏసీబీకి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సీజన్ 10 ట్రై ఒప్పందానికి సంబంధించి ఏసీ నెక్స్ట్ ఎందుకు బ్రేక్ చేసిందనే అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో ఒక మాట చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఫార్ములా ఈకి సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ అలాగే ఏస్కి మధ్య ఇష్యూస్ ట్రిగర్ అయ్యాయి. వీళ్ళిద్దరికీ సంబంధించి మధ్యలో వివిధ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోని వీళ్ళిద్దరికి సంబంధించి అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోని ఇటు కేటీఆర్ని ఈ ప్రశ్నలు ఒక్కొక్కటిగా అడిగింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడి నుంచి మొదలైందో, ఒప్పందం కుదిరిన తర్వాత దీన్ని బ్రేక్ చేస్తున్నట్టు, అంటే ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు ఫార్ములా ఈ ఆపరేషన్స్ నుంచి ఒక మెయిల్ వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ మెయిల్కి కౌంటర్గా మెయిల్ ఇచ్చింది. దీంతోపాటు నెక్స్ట్ మరొక అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఆ అగ్రిమెంట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసే కన్నా ముందుగా కుదుర్చుకునే అగ్రిమెంట్కి సంబంధించి దాంట్లో ఆ ఒప్పందానికి సంబంధించి దాంట్లో ఉన్న అంశాలకు సంబంధించి ఇంకా అమలు కాకముందే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. అవును, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. ఎంత అమౌంట్లో ట్రాన్స్ఫర్ జరిగింది, ఎవరికి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ప్రశ్నల వర్షం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చారు ఏసీబీ ఆఫీస్ నుంచి. ఏసీబీ ఆఫీస్లో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం ఆయన బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి పెట్రీషియా అక్కడే ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. ఆయన మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం.
ఆల్రైట్ ఎస్ విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. ప్రశ్నల వర్షం కురిపించింది. 7 గంటల పాటు ఒక ప్రశ్నకు సంబంధించి ప్రశ్నను సంధించిన తర్వాత దాని నుంచి ఆన్సర్ రాబట్టిన తర్వాత ఇంకొక క్వశ్చన్, దాంతోపాటు వచ్చిన సమాధానాలకి సంధిస్తూ వచ్చిన సమాధానాలకి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు సంధిస్తూ ప్రశ్నించడం జరిగింది. ఎస్ right. సీరియస్ అవుతున్నారు పోలీస్. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఎక్కడి నుంచి అగ్రిమెంట్ జరిగింది, తర్వాత అగ్రిమెంట్ ఎందుకు బయటకు వచ్చేసింది ఎఫ్ఈఓ, దాంతోపాటు ఎఫ్ఈఓకి దాంతోపాటు స్పాన్సర్గా వ్యవహరించిన ముఖ్యంగా స్పాన్సర్గా వ్యవహరించినటువంటివి దానికి కూడా వాళ్ళందరికీ ఇద్దరికి మధ్య ఏస్నెక్స్కి వీళ్ళిద్దరికి మధ్య ఇష్యూస్ ఎందుకు ట్రిగర్ అయ్యాయి, ఎందుకు బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేది మీరు వివరించిన సందర్భానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఫస్ట్ అగ్రిమెంట్ అమలు కాకముందే ఇక్కడ పేమెంట్ జరిగిందంటూ ఎందుకు జరిగింది, తర్వాత హెచ్ఎండి ఎందుకు ఎంటర్ అయింది, ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే 7 గంటల పాటు, రిమెంబర్ 7 గంటల పాటు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని మీడియా మీద దాడేందుకు ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? నీకు ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం? ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్, అది రేవంత్కి సంబంధించి ఆయన ఇక్కడ మళ్ళీ మాటల తూటాలు పేల్చారు. మరి ముఖ్యంగా విచారణ సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చారు. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పానంటున్నారు ఆయన. ఇది అసంబద్ధమైన కేసు అంటున్నారంటూ ఏసీబీ అధికారులు చెప్పానంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మీకున్న ఇబ్బంది ఏంటంటూ కూడా ఇటు పోలీసుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది, ఎందుకు ఇంత నిర్బంధం అంటూ కూడా పోలీసుల మీద ఫైర్ అయిన సందర్భానికి సంబంధించి మనం చూసాం. మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అయిన తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఒకసారి పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆడియో చూద్దాం, అక్కడ ఏం జరుగుతోంది అనేది. ఆల్రైట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఉండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించారు. మా ప్రతినిధి పెట్రిషా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏం జరుగుతోంది? ఒకవైపు చూసుకుంటే కేటీఆర్ విచారణ ముగిస్తుందని పూర్తిగా చెప్పొచ్చు. అయినా మాత్రం మీడియాను అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకున్న అవగాహన మేరకు నేనైతే సమాధానం చెప్పాను, విచారానికి నేను సహకరించానంటూ కేటీఆర్ క్లియర్ గా చెప్తున్నారు. మరోవైపు ఎన్నిసార్లు ఎప్పుడు పిలిచినా ఏసీపీ అధికారులు మళ్ళీ పిలుస్తాము, మీరు రావాలి, హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలంటూ చెప్పడం అయితే జరిగింది. కేటీఆర్ కూడా ఖచ్చితంగా నేను విచారణకి హాజరవుతాను, ఎప్పుడు పిలిచినా నేను వస్తున్నానని చెప్తున్నాను. మరోవైపు కేటీఆర్ కూడా దీంట్లో విషయమే లేదు, ఇది ఒక చర్చ కేసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కాంగ్రెస్ ప్రభుత్వం మారుతున్న కుట్ర ఇదంతా వాళ్ళకి ఏం తెలియదు, పూర్తి స్థాయిలో ఇదంతా ఒక దొల్ల కేసు, లొట్టపీస్ కేసు అంటూ కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా సుమారుగా 7 గంటల వరకు పూర్తిగా విచారణ కొనసాగింది. ఒక పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి రేవంత్ రెడ్డి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా అతను మూర్ఖత్వం అంటూ కేటీఆర్ వచ్చి సంచలనమైన విషయాలు చెప్పడం అయితే జరిగింది బయటకు వచ్చి. మరోవైపు చూసుకుంటే కూడా 7 hours వరకు అయితే పూర్తిగా విచారణ కొనసాగింది.
కొనసాగింది. గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. పూర్తిగా ప్రశ్నల వర్షం కొనసాగిందని కూడా చెప్పవచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా నేను మళ్ళీ వస్తాను, సాటిస్ఫాక్టరీగా నేను పూర్తిగా చెప్పాలి అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను పూర్తిగా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తానంటూ కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. మరోవైపు అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఏదైతే మొదట ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి సంబంధించిన క్వశ్చన్స్ క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత మొత్తం మీద చూసుకుంటే కూడా ఉదయం నుంచి పూర్తిగా 30 క్వశ్చన్ల వరకు అడిగారని మొత్తం మీద తెలుస్తుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు దానకిషోర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు, గుచ్చి అడిగారని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు పైసలు ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ చేశారని పూర్తిగా కేటీఆర్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. కరప్షన్ ఎక్కడ జరగలేదంటూ పదే కాన్స్టెంట్లీ కేటీఆర్ అదే మాట కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బయటకు వచ్చిన సందర్భంలో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. చుట్టూతా పోలీసులు ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పూర్తిగా అక్కడ అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఆయన వెళ్లే క్రమానికి సంబంధించి పెట్రీషియా ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఒకసారి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒకసారి మీరు ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. విచారణ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు ఒకసారిగా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. మీకు ఆ ఆడియోను మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తున్న సందర్భం మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, విచారణ పూర్తయింది అనుకోవాలా, లేకపోతే ఇంకోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు మాత్రం విచారణ పూర్తయింది, ముగిసిందని చెప్పొచ్చు. మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. మళ్ళీ ఏసీపీ అధికారులను పిలిచే కేటీఆర్ పిలిచే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా మీడియా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టే సమయంలో అంటే మీడియాకి అడ్రస్ చేసే సమయంలో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏసీబీ ఆఫీస్ నుంచి మీరు తక్షణమే మూవ్ అవ్వాలి, మీ కార్ని తీసుకొని మీరు వచ్చేసేయాలని చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ మాత్రం లేదు, వాట్సాప్ ప్రాబ్లం అంటూ పోలీసులు అడగడం అయితే జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టొద్దన్న కూడా వాట్సాప్ ప్రాబ్లం అంటూ కేటీఆర్ అడగడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు చూస్తుంటే కేటీఆర్ మాత్రమే మీ ప్రాబ్లం ఏంటి అని అంటున్నారు. కేటీఆర్ మాత్రం మనం విజువల్స్ చూస్తే బీఆర్ఎస్ భవన్ ఎక్స్క్లూజివ్ గా మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే కూడా బీఆర్ఎస్ భవన్ కి వెళ్లారు. ఒకవైపు సుమారుగా 55 కోట్ల ట్రాన్సాక్షన్స్ కు సంబంధించింది నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల పోలీసులు ట్రాన్స్ఫర్ చేశారు, తానే పంపించారంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తిగా ఈ విషయం అంతా కేసీఆర్ కి తెలుసా అంటూ ఏసీఎం అధికారులు క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడే ముగిసేసింది. అంటే సుమారుగా 7 ఒకవైపు చూసుకుంటే కూడా 7 hours వరకు ఏసీబీ అధికారులకు నేను విచారణకి సహకరించాను, పూర్తిగా ఎప్పుడు పిలిచినా దగ్గర అవుతాను ఖచ్చితంగా. ఒకవైపు చూసుకుంటే కూడా మరోవైపు చూస్తుంటే కూడా కెమెరామెన్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ కెమెరామెన్ ఒకసారి మనం విజువల్స్ తో చూస్తుంటే కూడా పూర్తిగా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ కి వెళ్లారు. పూర్తిగా అక్కడంతా కూడా కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తున్నారు. కేటీఆర్ వచ్చి చెప్తారు, కేటీఆర్ ఏం అడ్రస్ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదుర్కొంటున్నారని చూడొచ్చు. బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళి బీఆర్ఎస్ భవన్ నుంచి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా పెట్రీషియా? కుమార్ బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళి ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందా? అంటే మోస్ట్లీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మీడియాని 2 నిమిషాలు అడ్రస్ చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళి అడ్రస్ చేస్తారా లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే మీడియాకి అడ్రస్ చేసిన విధానం అయితే నేను విచారణకి సహకరించాను, ఇది ఒక లొట్టపీసు కేసు. పెట్రీషియా, ఇప్పుడు కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? విచారణ అయిపోయిన తర్వాత లాయర్లు కూడా బయటకు వచ్చిన సందర్భం ఉంది. వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? మొత్తం మీద కేటీఆర్ తో పాటు లాయర్ కూడా లోపల ఉన్నారు. ఆ గ్లాస్ డోర్ నుంచి మానిటర్ చేశారు. ఇప్పటికే సీరియస్ అవుతున్నారు పోలీసులు. రైట్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఏసీబీ విచారణ చేసింది, ఏసీబీ విచారణ ఈరోజు జరిగింది. విచారణకు హాజరయ్యారు కేటీఆర్.
దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. 7 గంటల పాటు మధ్యలో బ్రేక్, లంచ్ బ్రేక్ మినహా 7 గంటల పాటు జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 6-7 గంటల పాటు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత ఒకటే చెప్తున్నారు, నేను విచారణకు పూర్తిగా సహకరించాను, భవిష్యత్తులో కూడా విచారణకు సహకరిస్తాను. మీడియాతో మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు భయం అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. విచారణ సంతృప్తిగా సాగిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఇది అసంబద్ధమైన కేసు అంటున్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా అంటున్నారు కేటీఆర్. దాంతోపాటు నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారంటూ చెప్పుకొచ్చారు ఆయన. 6 గంటల పాటు జరిగిన ఎంక్వైరీకి సంబంధించి ఈ కేసును కేటీఆర్ను విచారించింది ఏసీబీ. ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దాంతోపాటు రేవంత్ రెడ్డిని నమ్ముకొని 4-5 ప్రశ్నలు అడిగారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు నాకు తెలిసిన సమాచారం అంతా కూడా ఏసీబీకి చెప్పాను. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సరే వచ్చేందుకు సిద్ధమంటూ కూడా చెప్పుకొచ్చారు. రేవంత్ ఇచ్చిన ప్రశ్నలని అధికారులు అడిగారు అంటూ కూడా చురకలంటించే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా అంశానికి సంబంధించి రాజకీయంగా ఇప్పుడు ట్రిగర్ అయ్యే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ఏసీబీ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా అక్కడ చేరుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు పొద్దున్న నుంచి సుమారుగా 7 గంటల వరకు విచారణ కొనసాగింది. దాంట్లో కీలకమైన ప్రశ్నలు ఏసీబీ అడగడం జరిగింది. దానికి కొన్ని ఆన్సర్ చెప్పారు కేటీఆర్, కొన్ని ఆన్సర్ చెప్పలేదని పూర్తిగా తెలుస్తుంది. కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత నేను ఏసీబీ అధికారులకి పూర్తిగా సహకరించాను, ఇన్వెస్టిగేషన్లో నేను పూర్తిగా కంఫర్టబుల్గా ఉన్నానని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంచెం ఉధృత వాతావరణం అయితే ఉంది. ఒకవైపు ఇక్కడి నుంచి అంటే విచారణ కొనసాగిన తర్వాత పూర్తిగా విచారణ అయిపోయిన తర్వాత అతను బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారని మొత్తం మీద తెలుస్తుంది. కేటీఆర్ కూడా సంచలనమైన విషయాలు చెప్పారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, కేవలం ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా, ఇదంతా కూడా ఒక లొట్టపీస్ కేసు అంటూ అతను విచారించడం జరిగింది. కేవలం 4-5 క్వశ్చన్లు తిప్పి అడిగారంటూ కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఒకవైపు చూసుకుంటే ఎందుకు విదేశాల కంపెనీకి ట్రాన్స్ఫర్ జరిగింది, హఠాత్తుగా హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకోకుండా మీరు ఎందుకని ఇలా చేశారు, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఏదైతే డాక్యుమెంట్స్ హెచ్ఎండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నా డాక్యుమెంట్స్ అంతా కూడా తిరిగేసి ప్రతి పేపర్కి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పటికీ ఆయన కొన్ని సమాధానం చెప్పారు, కొన్ని సమాధానం చెప్పలేరని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కొన్ని కాన్ఫిడెంట్గా చెప్పారు, కొన్ని కాన్ఫిడెంట్గా చెప్పలేదని తెలుస్తుంది. నేను అసలు ఎక్కడ తప్పు కూడా చేయలేను, అవినీతికి పాల్పడలేను, దెర్ ఇస్ నో కరప్షన్ అంటూ కేటీఆర్ సమాధానం చెప్పారు. కేవలము రాజకీయ దుర్బుద్ధితోనే నా మీద కేసులు బుక్కు చేస్తున్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కూడా ఆఫ్టర్నూన్ అంతా కూడా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్లో. పూర్తిగా రిపీటెడ్ క్వశ్చన్స్ లేకుండా పూర్తిగా ఏసీబీ చాలా క్లారిటీగా క్వశ్చన్స్ అడిగిందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అంటే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రతి డాక్యుమెంట్స్ అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన అవినీతి జరిగిందని ఏదైతే ఆరోపిస్తున్న డాక్యుమెంట్స్ ఉన్నాయో అవంతా కూడా తిరిగేసి ప్రతిదీ క్వశ్చన్ చేయడం, ఆ తర్వాత కేటీఆర్ది కూడా లిఖితపూర్వకంగా వాళ్ళు కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయడం, ఒకవైపు వీడియో రికార్డింగ్, మరోవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం. లాయర్ మాత్రం గ్లాస్ డోర్ నుంచి సుమారు 25 డిస్టెన్స్ గ్లాస్ డోర్ నుంచి ఏమీ వినిపించుకోకుండా లైబ్రరీ రూమ్లో మెయిన్ ఏసీబీ ఆఫీస్లో స్పెషల్ రూమ్లో కూర్చొని మరి ఇన్వెస్టిగేషన్ జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పుడే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారని తెలుస్తుంది. సంబంధించి గతంలో కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. కొత్త ప్రశ్నలు ఏవైనా తన అడిగారా? కొత్త ప్రశ్నలకు సంబంధించి ఏమైనా కొత్తగా అడిగారు అంటే ఏమైనా మాట్లాడడం జరిగిందా ఆయన? ఎస్, ఏమున్నా కూడా ఇప్పుడు ఏదైతే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంటే కానీ లేకపోతే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకే కేటీఆర్ని అడిగారని పూర్తిగా తెలుస్తుంది. ఇవే క్వశ్చన్స్ ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్లో ఉన్నా, ఎందుకని మీరు హఠాత్తుగా ఫండ్స్ అంతా ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్బీఐ గైడెన్స్ కానీ నాన్స్ కానీ ఎందుకు పాటించలేరు, అదేవిధంగా జియో ఎటువంటిది ఉండకపోయినా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకని ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్స్ చేశారు, ఎవరు చెప్తే చేశారు, మీరు కేసీఆర్కి
కేసీఆర్కి ఇది తెలుసా పూర్తిగా? కేసీఆర్ ఏదైతే ఇదంతా ట్రాన్స్ఫర్ జరిగిందో కేసీఆర్ మిమ్మల్ని పిలిచి మాట్లాడారా అంటూ కేటీఆర్ని గుచ్చి క్వశ్చన్ అడిగాడనే తెలుస్తుంది. మొత్తం మీద కూడా హై డ్రామా అనే చెప్పొచ్చు. ముగిసిన కేటీఆర్ విచారణ సుమారుగా 7 గంటల వరకు విచారించారని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఈ రేస్ కేసులో కూడా కేటీఆర్ విచారణ కూడా మళ్ళీ సంక్రాంతి తర్వాత ఉంటదంటూ కూడా ఇప్పుడే సంచలనమైన విషయం తెలుస్తుంది. ఒకవైపు ఎంక్వైరీలో మాత్రం కేటీఆర్ పూర్తిగా నేను సహకరించాను వాళ్ళకింట అని చెప్తున్నారు. కొన్ని ఆన్సర్ చేశారు, కొన్ని ఆన్సర్ చేయలేదు. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. కేటీఆర్ రియాక్షన్ చూద్దాం. వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట. రైట్, ఇది విచారణకు పూర్తిగా సహకరించాలంటూ కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. అలాగే విషయం ఏమీ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఇది అసంబద్ధమైన కేసు, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతి తర్వాత మళ్ళీ విచారించే అవకాశం ఉంది అంటూ కూడా మా ప్రతినిధి పెట్రీషియా కొద్దిసేపటి క్రితం చెప్పిన సినారియో ఉంది. సో ఈ నేపథ్యంలో కేవలం సంక్రాంతి తర్వాత కేటీఆర్ని మాత్రమే విచారించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందా? ఏం జరగచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఏసీబీ ఆఫీస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, సంక్రాంతి తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? ముగ్గురిని కూర్చోబెట్టి మళ్ళీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే మరొకసారి ఇండివిజువల్గా మళ్ళీ పిలిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కావచ్చు, దాంతోపాటు దానకిషోర్కి సంబంధించి కావచ్చు, అలాగే అరవింద్ కుమార్కి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి కూడా డీటెయిల్స్ తీసుకున్న నేపథ్యం అంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతుంది అక్కడ? పెట్రీషియా, సంక్రాంతి తర్వాత ముగ్గురిని విడివిడిగా పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ముగ్గురిని కలిపి? ఎందుకంటే దానికి స్టేట్మెంట్ ఉంది, అలాగే విచారణ నేపథ్యంలో కేటీఆర్ది కావచ్చు, అరవింద్ కుమార్ది కావచ్చు, బిఎల్ రెడ్డి కావచ్చు, వీళ్ళ నలుగురిది స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి సంక్రాంతి తర్వాత ముగ్గురిని మళ్ళీ ఇండివిజువల్గా పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఒకరి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంకొకరిని క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేసే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ముగ్గురిని కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేసే ఆ విచారణ అలా నడిచే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు సర్జన్, సంక్రాంతి తర్వాత మళ్ళీ కేటీఆర్ని విచారణకి రమ్మంటారు, నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా అని చెప్తున్నారు. అంటే ఇండివిజువల్గా మళ్ళీ ఒకవైపు అరవింద్ కుమార్కి కూడా నిన్న చెప్పడం జరిగింది, ఏసీబీ ఆఫీస్లో అధికారులు చెప్పారు మళ్ళీ విచారణకి రావాలి, మీరు అందుబాటులోనే ఉండాలి, హైదరాబాద్లోనే ఉండాలని చెప్పారు. అదేవిధంగా కేటీఆర్కి కూడా అదే చెప్పడం జరిగింది, మీరు విచారణకి మళ్ళీ ఎప్పుడు పిలిచినా రావాలంటూ కేటీఆర్ చెప్పారు. మరోవైపు కేటీఆర్ కూడా సంచలనమైన విషయాలు చెప్తున్నారు, తిప్పి అదే ప్రశ్న వేస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన 4 ప్రశ్నలు, ఆ 4 ప్రశ్నలే 40 సార్లు అడుగుతున్నారు. తిప్పి కాన్స్టెంట్లీ ఆ 4 ప్రశ్నలను 40 సార్లు అడుగుతున్నారు. ఇదంతా ఒక లొట్టపీస్ కేసు అని అంటూ కేటీఆర్ పదే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే చూస్తుంటే కూడా పోలీసుల భారీ బందోబస్తు అంతా కూడా పూర్తిగా క్లియర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే రేపు బిఎల్ఎన్ రెడ్డిని పిలిచి ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కూడా పూర్తిగా అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా ఇది కీలకమైన విషయాలు అయితే కేటీఆర్ బయట పెట్టడం తెలుస్తుంది. తదుపరిగా మళ్ళీ 16వ తారీఖు విచారణ ఉంది కాబట్టి ఈడీలో కూడా
ఒకవైపు చూసుకుంటే కూడా ఈడీలో కూడా మనీ లాండరీ జరిగింది అనుకుంటూ 16th ఈడీ విచారణ కూడా ఉంది కాబట్టి ఏసీపీ అధికారులు మాత్రం పూర్తిగా ప్రశ్నలు అడిగారు. మళ్ళీ ఈడీకి కూడా కేటీఆర్ హాజరు అవ్వాల్సి వస్తుంది. సుమారుగా 16th ఈ మంత్ 16th ఈడీకి హాజరు అవుతారని పూర్తిగా తెలుస్తుంది. ఈయన బయటకు వచ్చి చెప్పిన సమాధానం చూసుకుంటే మాత్రం చాలా ఫన్నీగా ఆన్సర్ చేశారంటే ఇంత సీరియస్ ఇష్యూని చూసుకుంటే కూడా ఆయన ఒక బ్యాట్లో చెప్పొచ్చు. కేటీఆర్ తిరిగి అడుగుతున్నారు, నేనే వాళ్ళని కరప్షన్ ఎక్కడ జరిగిందని క్వశ్చన్ చేశాను అంటూ కేటీఆర్ చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది. స్టార్టింగ్గా చూసుకుంటే కూడా ఈ కార్ కేసు ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎందుకని బ్యాక్అవుట్ అయిపోయారు, స్పాన్సర్షిప్ ఉన్న తర్వాత కూడా మీరు ఎందుకు హెచ్ఎండిఏకి కానీ నిధులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, స్పాన్సర్షిప్ అన్నప్పుడు మీరు ఎందుకు బ్యాక్అవుట్ చేయాల్సి వచ్చిందంటూ ఇటువంటి క్వశ్చన్స్ అయితే క్లారిటీగా అడగడం అయితే జరిగింది. కేటీఆర్ మాత్రం అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వెరీ ఫన్నీగా మాట దాటే ప్రయత్నం, అంటే ఒకవైపు చూసుకుంటే కూడా ఇది ఒక వేస్ట్ కేసు అన్నట్టు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే సీఎం ఉన్నారో సీఎం అడిగిన ప్రశ్నలకు ఏదైతే 4 ప్రశ్నలు తిప్పి 40 సార్లు అడిగారంటూ కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద ఒకసారి చూసుకుంటే కూడా ఇవే ప్రశ్నలు పూర్తిగా ఒకవైపు స్పాన్సర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకని ట్రాన్స్ఫర్ చేశారు అంటూ మళ్ళీ ఏసీపీ అధికారులు అడగడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా హఠాత్తుగా అంటే మీ ప్రభుత్వం వచ్చి ఇదంతా చేశారంటే ఈ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కేటీఆర్ చెప్తేనే ఓరల్ గా కేటీఆర్ చెప్పారు ట్రాన్స్ఫర్ చేశానంటూ ఎంక్వైరీలా కొనసాగుతున్న పక్షంలో ఇప్పుడు ఈడీకి కూడా ఆయన ఈడీ ఎంక్వైరీకి కూడా వెళ్ళాలి, ఈడీ ఎంక్వైరీకి కూడా వెళ్తా అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈడీ ఇక్కడ విచారించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోందా? ఆ ఈడీ విచారణ అయిన తర్వాత మరొకసారి పిలిచి ఈ 2 స్టేట్మెంట్స్ అంటే ఈడీ విచారణలో వచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ రెండింటినీ ముందు పెట్టుకొని దాంతోపాటు ఇటు అరవింద్ కుమార్ స్టేట్మెంట్తో పాటు వీటన్నిటినీ ముందు పెట్టుకొని కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా వెరీ క్లారిటీగా చెప్పొచ్చు ఈడీ విచారణ కూడా 16th రోజు ఉంది కాబట్టి పూర్తిగా ఇదంతా కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. ఏదైతే ఏసీపీలో జరిగిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో కూడా ఈ పూర్తిగా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా అన్ని క్వశ్చన్స్ 1 కాదు 2 కాదు సుమారుగా 30 క్వశ్చన్ల వరకు ఏసీపీ అధికారులు అడిగారు. ఈడీ కూడా ప్రశ్నిస్తుంది, ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి అక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఇక్కడైనా నిన్న అరవింద్ కుమార్ మాత్రం సుమారుగా 6 గంటల వరకు చేశారు. ఇవాళ పూర్తిగా కేటీఆర్ని 7 గంటల వరకు విచారించారు. ఈడీలో బిఎల్ఎన్ రెడ్డిని మాత్రం 9 గంటల సేపు అయితే విచారించారు. పలు కీలకమైన స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేయడం అయితే జరిగిందంటే చూడాలి ఇంకా కేటీఆర్ దీని నుంచి ఎలా తప్పించుకుంటారా లేకపోతే అవినీతి జరగలేదా అనేది క్వశ్చన్ మాత్రం ఇప్పుడు అందరికి వస్తుంది. కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు, ఎటువంటి అవినీతి జరగలేదు. ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి అంటే తెలంగాణని ఇంకో రేంజ్కి తీసుకెళ్లడానికి మాత్రమే ఈ కార్ రేస్ని ఒప్పించడం జరిగింది. స్పాన్సర్షిప్ ఉన్నారు, కానీ ఇప్పటికే చూస్తున్నట్టయితే ఆ కంపెనీ ఏదైతే బ్యాక్అవుట్ అయిందో ఆ కంపెనీ కూడా వెరీ క్లియర్గా చెప్పింది మాకు నష్టాలు వచ్చాయి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు నష్టాలు వచ్చినాక ప్రభుత్వ సంపద ఎలా తీసుకుంటారంటూ కూడా క్లారిటీగా ఏసీబీ అడిగిన పరిస్థితి అయితే మన అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు చూసుకుంటే కూడా పూర్తిగా చెప్పాలి అంటే కేటీఆర్ మాత్రం దీన్ని యాక్సెప్టబుల్గా అయితే చేయట్లేదని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టే సుమారు 7 గంటల వరకు అంటే సంక్రాంతి తర్వాత మళ్ళీ కేటీఆర్ని పిలుస్తారు, నోటీసుకి ఇచ్చి మళ్ళీ రమ్మంటారంటూ పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తుంటే మాత్రం ఇప్పుడు పోలీస్ అంతా కూడా చాలా క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత హైడ్రామా సిచ్యువేషన్ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి అంటే 10 గంటల నుంచి ఇప్పటి వరకు హైడ్రామా సిచ్యువేషన్ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం పోలీస్ అంతా కూడా వాళ్ళ ఓన్ సెటిల్ అయిపోయారని మొత్తం మీద తెలుస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది ఇంకా మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిన విషయం అనే చెప్పొచ్చు. ఈ కేసులో మళ్ళీ విచారణకి రమ్మంటారు, ఏసీబీ ఖచ్చితంగా విచారణకి రమ్మంటదని కూడా వెరీ క్లియర్లీ చెప్తున్నారు. రైట్ పెట్రిషియా ఒక్కసారి మీ లైన్లో ఉండేది. కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. కేసీఆర్ మాట్లాడుతున్నారు, ప్రెస్ తో ఒకసారి చూద్దాం. To a specific X, Y or Z, why are they not shown in the FIR? Where is the case against me? I have taken this decision to host this race in the absence of a sponsor or a promoter to safeguard the brand image of my city, my state, and I also told them that if I had to do it again all over, I'll do it, because I worked for Telangana, I worked for Hyderabad's brand image, and that's exactly why I got the race here in the first place. Now, if you want to accuse me of a case,
where there is no meat, and if you want to actually please your political bosses, so be it. I'm happy to come back for Last time questioning. you were very keen that your lawyer be with you. Now your lawyer, you were only in the vision of your lawyer and his presence. Did you miss him there? Well, I realize that they have no case, and they are going to basically make a complete fool out of themselves. And eventually this case, they might arrest me, they might, put me in jail for a few days, and the chief minister, who's basically a criminal himself, might get some sadistic pleasure out of it. But eventually the fact is, truth will prevail, justice will prevail, truth will come out. And I have immense faith in judiciary. And so therefore, I'll explore all legal avenues, because it's a frivolous case. It's abuse of process of law, and it's a criminal waste of resources. Today for 7 hours, about 4 talented officers questioning me. बेचारे उनको खुद नहीं पता कि है क्या इस केस में, तो मैं क्या बताऊं उनको, बार बार वही क्वेश्चन कि आपका फाइल यहाँ से वहाँ क्यों गया, वहाँ से यहाँ क्यों गया। तो मैंने बताया कि एक मिनिस्टर होने के नाते मैंने ये फैसला ज़रूर लिया कि मेरे शहर में एक बहुत अच्छा एक काम हो, और अल्टीमेटली मेरा स्टेट जो है तेलंगाना, ये दुनिया में इलेक्ट्रिक व्हीकल्स के लिए, सस्टेनेबल मोबिलिटी के लिए एक बहुत बड़ा केंद्र बने। इसलिए जो भी फैसला मैंने लिया पूरा सोच समझ के लिया। इसमें कहीं कोई घोटाला नहीं है, 1 रुपये का करप्शन नहीं है, 1 रुपये का एम्बेजलमेंट नहीं है। फिर भी अगर आप छोटी सी बात का पतंगड़ बना के फाइल, लैब्स, प्रोसीजर अगर कुछ दिखाना चाहते हो, तो मैंने कहा उनसे, पहले आप किसको बुलाना चाहिए, आपको रेवंत रेड्डी जी को बुलाना चाहिए, क्योंकि रेवंत रेड्डी आज म्युनिसिपल मिनिस्टर है। उन्होंने यूनिलैटरली कैंसिल कर दिया है रेस 2nd सीजन का। अगर वो कैंसिल नहीं करते तो आज स्टेट को बेनिफिट होता। जो इकोनॉमिक बेनिफिट पिछली बार फर्स्ट ईयर में $82 मिलियन का हुआ है, उससे बढ़कर होता $100 मिलियन से ज्यादा। तो अगर कोई दोषी है तो पहले रेवंत रेड्डी पहले दोषी। और दूसरी बात, मैंने उनसे ये भी पूछा कि जो 46 करोड़ पिछले गवर्नमेंट ने दिया फार्मूला ई को, और आज यूनिलैटरल डिसीजन जो रेवंत रेड्डी ने लिया जिसके वजह से कैंसिल हुआ, आपने कुछ किया क्या वो प्रोसीडिंग, वो रिकवरी करने के लिए? मैंने उनसे ये भी पूछा कि 1 साल बाद आपको सडनली क्यों याद आया कि केस करना है। రైట్, అది ఆయన మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతోంది. 46 కోట్ల అంశానికి సంబంధించి ఆ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డిని. దాంతోపాటు రేవంత్ను పిలిచి విచారించండి అంటూ కూడా చెప్తున్నారు ఆయన. రేవంత్ రెడ్డి దోషి అంటూ కూడా ఫార్ములా ఈ రేస్ కేసు 2nd సీజన్కి సంబంధించి నిర్వహించకపోవడానికి ఆ అంశానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డిని పిలిచి విచారించండి అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. It's abuse of process of law, and it's a criminal waste of resources. Today for 7 hours, about 4 talented officers questioning me. बेचारे उनको खुद नहीं पता कि है क्या इस केस में, तो मैं क्या बताऊं उनको, बार बार वही क्वेश्चन कि आपका फाइल यहाँ से वहाँ क्यों गया, वहाँ से यहाँ क्यों गया। तो मैंने बताया कि एक मिनिस्टर होने के नाते मैंने ये फैसला ज़रूर लिया कि मेरे शहर में एक बहुत अच्छा एक काम हो, और अल्टीमेटली मेरा स्टेट जो है तेलंगाना, ये दुनिया में इलेक्ट्रिक व्हीकल्स के लिए, सस्टेनेबल मोबिलिटी के लिए एक बहुत बड़ा केंद्र बने। इसलिए जो भी फैसला मैंने लिया पूरा सोच समझ के लिया। इसमें कहीं कोई घोटाला नहीं है, 1 रुपये का करप्शन नहीं है, 1 रुपये का एम्बेजलमेंट नहीं है। फिर भी अगर आप छोटी सी बात का पतंगड़ बना के फाइल, लैब्स, प्रोसीजर अगर कुछ दिखाना चाहते हो, तो मैंने कहा उनसे, पहले आप किसको बुलाना चाहिए, आपको रेवंत रेड्डी जी को बुलाना चाहिए, क्योंकि रेवंत रेड्डी आज म्युनिसिपल मिनिस्टर है। उन्होंने यूनिलैटरली कैंसिल कर दिया है रेस 2nd सीजन का। अगर वो कैंसिल नहीं करते तो आज स्टेट को बेनिफिट होता। जो इकोनॉमिक बेनिफिट पिछली बार फर्स्ट ईयर में $82 मिलियन का हुआ है, उससे बढ़कर होता $100 मिलियन से ज्यादा। तो अगर कोई दोषी है రైట్, ఆయన చెబుతోంది. మరి ముఖ్యంగా ఆయన యూనిలేటరల్గా తీసుకున్నారు. ఆయన తీసుకున్న డెసిషన్కి సంబంధించి ముందుగా ఆయన్ని పిలిచి విచారించండి అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. దాంతోపాటు 46 కోట్ల అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. అలాగే రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన పిలిచి విచారించండి 2nd సీజన్ అంశానికి సంబంధించి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. $82 మిలియన్, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ అంటూ, $82 మిలియన్ ఆయన ప్రస్తావించిన అంశం 1st సీజన్కి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నిర్వహించనుంటే $100 మిలియన్ వచ్చి ఉండేది అంటూ కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు విచారిస్తున్న 4 అధికారులకి పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు. పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు. కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించేందుకు నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు లొట్టపీస్ కేసులు నిల్వై, నీకు దమ్ముంటే నువ్వు పెట్టు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు? అడిగిందే అడిగిన, పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా, గంతే తప్ప ఏం లేదు, విషయం లేదు, మనం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతా, ఏం చెప్పలేదు. దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు, కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించేందుకు నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు లొట్టపీస్ కేసులు నిల్వై, నీకు దమ్ముంటే నువ్వు పెట్టు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు? రైట్, అది విచారణ తర్వాత కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ముందుగా రేవంత్ రెడ్డిని విచారించండి అంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు లైవ్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, లైవ్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడికి రమ్మన్నా వస్తా, కెమెరాలు ఓపెన్ కెమెరాలు లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఈ కేసులో ఏమీ లేదు, విచారణ అధికారులే అడిగిందే అడిగారు తప్ప కొత్తగా ఏమి అడిగింది లేదు, వాళ్ళకే తెలీదు, విచారణ అధికారులకి కేసుకు సంబంధించి ఏమీ తెలియదు అంటూ చెప్పుకొచ్చారు, వాళ్ళకే తెలియదు అంటూ చెప్పడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇది అసంబద్ధమైన కేసు, విచారణకి సహకరించాలంటున్నారు, విషయం లేదంటున్నారు ఆయన. రేవంత్ని పిలిచి విచారించాలంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు 7 గంటల విచారణ తర్వాత బయటకు వచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టు, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించేందుకు నువ్వు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసు నీకు దమ్ముంటే నువ్వు పెట్టు లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు? అడిగిందే పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా, గంతే తప్ప ఏం లేదు, విషయం లేదు, మనం లేదు. థ్యాంక్ యూ. ఇలాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.